ఈ బెంగుళూరులో కార్‌లో వస్తే ట్రాఫిక్ ఉంటుందని చెప్పి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్‌కి స్కూటీలో అయితే వచ్చాము. ఇంకా రిటర్న్ అయ్యే టైంకి చూస్తే స్కూటీ కూడా ఇక్కడ నుంచి కదిలేలా అనిపించట్లేదు. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి దొంగలైతే పారిపోవడానికి ట్రై చేసాము. ఏమైందో చూసేయండి. ఆ రోడ్డు ట్రాఫిక్ ఉందని చెప్పి ప్యారలల్ రోడ్ లో వచ్చాము. అది ఇంటికి మరి వెళ్ళగలమో లేదు. ఈ రోడ్ అయితే చాలా ఫ్రీగా ఎటు వెళ్తున్నాము ఏంటో ఏం అర్థం కావట్లేదు. మా రోడ్డు మాత్రం నార్మల్ రోడ్ అయితే పర్లా, బురదగా ఉంది, అదే ప్రాబ్లం. చూడండి వర్షం వచ్చి రోడ్స్ అన్ని ఎలా ఉన్నాయో. మా రోడ్ అయితే కనుక్కున్నాం. బెంగళూరు ట్రాఫిక్ గురించి చెప్పాలి అంటే ఈ సిటీలో ఉండే వాళ్ళకి ట్రాఫిక్ డైలీ బ్రేక్ఫాస్ట్ లా కంపల్సరీ ఉంటుంది. మొత్తానికి వచ్చేసాను అపార్ట్మెంట్ కి. ఈ బెంగళూరులో కార్‌లో వస్తే ట్రాఫిక్ ఉంటుందని చెప్పి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్‌కి స్కూటీలో అయితే వచ్చాము. ఇంకా రిటర్న్ అయ్యే టైంకి చూస్తే స్కూటీ కూడా ఇక్కడ నుంచి కదిలేలా అనిపించట్లేదు. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి దొంగలైతే పారిపోవడానికి ట్రై చేసాము. ఏమైందో చూసేయండి. ఆ రోడ్డు ట్రాఫిక్ ఉందని చెప్పి ప్యారలల్ రోడ్ లో వచ్చాము. అది ఇంటికి మరి వెళ్ళగలమో లేదు. ఈ రోడ్ అయితే చాలా ఫ్రీగా ఎటు వెళ్తున్నాము ఏంటో ఏం అర్థం కావట్లేదు. మా రోడ్డు మాత్రం నార్మల్ రోడ్ అయితే పర్లా, బురదగా ఉంది, అదే ప్రాబ్లం. చూడండి వర్షం వచ్చి రోడ్స్ అన్ని ఎలా ఉన్నాయో. మా రోడ్ అయితే కనుక్కున్నాం. బెంగళూరు ట్రాఫిక్ గురించి చెప్పాలి అంటే ఈ సిటీలో ఉండే వాళ్ళకి ట్రాఫిక్ డైలీ బ్రేక్ఫాస్ట్ లా కంపల్సరీ ఉంటుంది. మొత్తానికి వచ్చేసాను అపార్ట్మెంట్ కి.